అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పాత కల్లూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్జీ నరసింహులు మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి కక్షపూరితంగా తనను సస్పెండ్ చేశారని నరసింహులు వాపోయారు. నాకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ అరియర్స్ కోసం జిల్లా విద్యాశాఖ అధికారుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతూ వేడుకున్నా పట్టించుకోకపోవడంతో విసిగిపోయి కోర్టును ఆశ్రయించారని తెలిపారు. మా మీదే కోర్టుకు వెళ్తావా అని గార్లదిన్న ఎంఈఓ తారా చంద్రనాయక్, వెంకట రమణ నాయక్, మల్లికార్జున, డిఓ ప్రసాద్ బాబు నన్ను బెదిరింపులకు గురిచేస్తూ మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. నాపై లేనిపోని అబండాలు వేసి కేసులు పెట్టి తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాతకల్లూరులో ఇంజనీర్స్ టీచరు నా భర్త పనిచేస్తున్నాడు. వచ్చినాయి నోటీసులు వచ్చినప్పుడు జూన్ 12వ తేదీ బడివాళ్ళు వస్తే అప్పటి నుంచి రోజు మా ఆయన లేచి కూర్చుండేది, అర్ధరాత్రి కాడ ఏడుచుకుంటా కూర్చుండేది. ఆడను ఏదో పోతే పొన్నులే ఏదైపోయింది కదా, 61 సంవత్సరం కదా, మామూలు లే షుగర్ బీపీ అని నేనేం పట్టించుకోవడం లేదు. ఆడను జులై నుంచి ఇంకా ఎక్కువ ఏడుస్తా ఉన్నాడు. ఓ రోజు నేను అడిగినాను, జులై 8వ తేదీ అడిగినాను, ఎందుకు అట్లా బాధపడుతున్నావంటే నాకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి, ME1 ఆడను నన్ను వేధిస్తున్నారు, కత్తితో పొడుచుకొని సావు, దేని కింద పడి సావు అని నన్ను వేధిస్తున్నారు, వాళ్ళ బాధలకు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పినాడు. చెప్తే సర్లే అని చెప్పేసి నువ్వు చచ్చిపోయినావనుకో ఎట్లా తెలుస్తుంది, నువ్వు అన్యాయమే చేసినావన్నారు, నువ్వు బతికి ఏదైనా కానీ సాధించాలా, చస్తే ఏమవుతుంది అని నేను మా ఆయనకు ధైర్యంగా చెప్పినాను. సర్లే అని చెప్పేసి టెన్షన్ గా ఉన్నాడు. ఎందుకు అంత టెన్షన్ అంటే 31 రికార్డులు ఇవ్వాలంట అన్నాడు. మా ఆయనకు బండి రాదు. సర్లే అని చెప్పేసి మా పెద్ద పిల్లోడు 2 పిల్లలను పండేసుకొని ఉన్నాడు. పొద్దున్నే అప్పటికి లేదు, లేస్తానే నాయనకు పోయిరాపో స్కూల్ దగ్గరికి, బండి రాదు కదా, ఏదో రికార్డులు అప్పగించాలంట అని చెప్పినారు. సర్లే అని చెప్తా అంటే మా ఆయనలో నా కొడుకు పోతా అంటే ME1 ME2 గార్లదిన్నెలో మధ్యలో టార్గెట్ చేసినారు. నీ కథ ఏమో చూస్తాం అట్లా ఇట్లాంటి బెదిరించినారు. బెదిరిస్తే మా ఆయన ఉంటుకొని వద్దు పదరా స్కూల్లో మాట్లాడతాము, ఇట్లా మధ్యలో మాట్లాడకూడదు, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, మళ్ళీ మనం లేదన్నా ఒకటి చేస్తే ఎట్లా అని చెప్పినారు. అని చెప్తే మళ్ళీ అన్ని చెప్పేసి చూసి ఏదో నరసింహయ్య వారు రౌడీని తోలుకొని వచ్చినారు చూడు అని అన్నారు. అంటానే మా అబ్బాయి ఆ బాధ తట్టుకోలేక కొడుకుని తెలుసు మా ఆయన బండిలోనే చెప్పినాడు, నా కొడుకు నేను సార్ పోతున్నాము అని చెప్పినారు. అని చెప్తే అయినా కూడా రెచ్చగొట్టినారు. మా ఆయన మా కొడుకు పొరపాటు వల్ల సెల్లులు పగలగొట్టినాడు. ఆ పొరపాటు అయిపోయింది. సర్లే అని చెప్పేసి మళ్ళీ 2 గంటల సేపు మా ఆయనకు వయసు అయిపోయింది. 2 గంటల సేపు నా కొడుకును మా ఆయన్ను నిర్బంధించినారు. చేసి గ్రామ ప్రజలంతా సార్ చాలా మంచోడు సార్, ఆ సార్ ఎడాను సిల్లులు పట్టిస్తారులేండి, ఎందుకు గలాటలు రగళ్ళు రాజ్యంత్రాలు అంతా ఐకమత్యంగా ఉండాలా, ఒకరు మగాలు ఒకరు చూసుకుంటే పని, మాకు 2 ఏళ్ళు అయింది పాతకల్లూరుకి వచ్చి ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు సార్, చాలా మంచి వ్యక్తి సార్, అట్లా వద్దులే సార్ అని చెప్పారు. పాన్మాటి కోసము నేను తీసుకెళ్తున్నాను అని చెప్పాడు అని నడిపించుకొని పోయినారు. మా కొడుకును మా ఆయన ఎడాను పోతానని చెప్పేసి కేసు ఫైల్ చేసినారు సార్. కేసు ఫైల్ చేసినారు, మళ్ళీ వాళ్ళ మీద పెట్టలేదు కేసు. మేము 6 నెలల నుంచి అడుగుతున్నాం, సరే సార్ జరిగింది పొరపాటే జరిగింది, కేసు పెట్టినారు ME1 మా కేసు కూడా తీసుకోండి దయచేసి, మా కేసు కూడా తీసుకోండి సార్, ఉద్యోగం వచ్చే పిల్లోడు, మా ఆయనకు వయసు అయిపోయింది, ఏదన్నా ఓటు అయితే మేము చాలా కష్టం అయిపోతాం సార్, 15 నెలలే ఉంది ఇంకా రిటైర్మెంట్, దయచేసి ఎందుకు సార్ మనకు కొట్లాట్లు. నేను అక్కడ గార్లదిన్న పోలీస్ స్టేషన్ లో ME1 ఇద్దరిని మొదపెట్టుకున్నాను సార్, కాళ్ళు ఒకటే పట్టుకోలేదు సార్, దయచేసి ఏదో సార్ చూడండి సార్, మీరు ఆఫీసర్లు కదా అని చెప్పినాను. నా మాట ఏమాత్రం మళ్ళీ కేర్ చేయలేదు సార్. ఎందుకంటే ప్రసాద్ బాబు డిఓ సార్ కదా ఎంక్వైరీ